హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మదర్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళాం అనమాట. విజయవాడలో ఫుల్ ఫేమస్ పార్క్ అనుకోండి. నేనైతే స్కూల్ టైంలో కూడా వెళ్ళాను ఈ పార్క్కి. ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. విజయవాడలో అయితే మంచి బెస్ట్ పార్క్ అంటే ఇదే అనుకోండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి కదా. సో టికెట్ తీసుకుంటున్నారు మా ఆయన అయితే. సో అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా వాడైతే ఈ పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు మామూలుగా కాదు. అంటే ఇదివరకు అయితే ఇక్కడ ఫిష్ అక్వేరియంస్ అవన్నీ ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం అవన్నీ ఏం లేవు. ఏమైనా ముందు ఎప్పుడైనా పెట్టొచ్చేమో. ఇదివరకు అయితే స్కేటింగ్ కూడా చేసేవాళ్ళు, మరి మేము వెళ్ళినప్పుడైతే లేదు, చేయట్లేదు. అండ్ సండే సాటర్డే అయితే చాలా బాగుంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అండ్ మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా కూడా లోపల దొరుకుతుంది. బట్ వీటి టైంలో వెళ్ళినప్పుడు మాత్రం ఫుడ్ ఏం దొరకదు అక్కడ. సో మేమైతే సండే వెళ్ళలేదన్నమాట, విడిగానే వెళ్ళాము. ఎందుకంటే మా వాడు క్రౌడ్ ఎక్కువ తీసుకెళ్ళినా సరే మళ్ళీ ఇబ్బంది పడతాడని చెప్పేసి మేము విడిగానే ఒకరోజు వెళ్ళాం అనమాట. ఇక్కడైతే స్కేటింగ్ చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడైతే స్కేటింగ్ ఏం లేదు అక్కడ. అండ్ మా వాడు ఇంకా మొదలు పెట్టేశాడు అనుకోండి. వాకింగ్ తర్వాత ఇక్కడైతే గేమ్స్ ఉంటాయి కదా. సో మేమైతే ఒక్క గేమ్ కూడా ఆడలేదు. ఎందుకు అంటే ఏదైనా క్రౌడ్ ఉన్నప్పుడు అయితే కొంచెం అందరితో కలిపి ఫ్రీగా ఉంటుంది, ఆడుకోవచ్చు. సింగిల్గా ఎక్కి ఆడాలంటే మాత్రం నో పే అసలు. సో అందుకని మేమైతే ఏం ఎక్కలేదు. సో మా వాడైతే వాటర్ ఫాల్స్ గేమ్స్ ఇవన్నీ చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. మా మమ్మీని అయితే ఫుల్ తిప్పించాడు, తర్వాత నేను తిప్పిస్తున్నాడు. ఇప్పుడైతే మా ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాడు చుట్టూనే తిరుగుతాడు, వాడు ఎక్కడ పడతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అని. సో ఇక్కడికి వచ్చాడు అనమాట. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి ఏదో టాయ్ కావాలన్నాడు, మా మమ్మీ కొనిపెట్టింది. అండ్ తర్వాత మళ్ళీ వాడికి అంతా రౌండ్ వేసాడు అనమాట. కొన్ని గేమ్స్ అయితే ఆడచ్చు అనమాట. దీంట్లో పంపిద్దాం అనుకున్నాం, బట్ వాడు కొంచెం చిన్నవాడే కదా. సో అందుకని వద్దులే అని చెప్పేసి అనుకున్నాం.
గేమ్ అయితే హ్యామర్ గేమ్ అయితే మా వాడికి బాగా ఇష్టం అనమాట. సో అందుకని ఈ గేమ్ అయితే ఆడిపించాం కొంతసేపు. వాడు బాగా ట్రై చేసాడులే దాన్ని కొట్టడానికి. అండ్ ఇంత చిన్న పిల్లలకైతే ఈ కార్ డ్రైవింగ్ అనేది లేదంట. సో అందుకని వాడు అక్కడ నుంచోనే చూస్తున్నాడు. చాలాసేపు అడిగాడు ఒక్కసారి అని, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని చూపించాం. అండ్ ఇప్పుడు మా వాడు పెద్దోడే కదా అని మీరు అనుకోవచ్చు. మేము వెళ్ళి 6 months పైన అయిందనుకోండి. నేను అప్పటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకని ఆయన చెప్తున్నాడు చిన్న బాబుల్ని ఎక్కించాము అని. ఇలా ఆడుకుంటున్నాం వాడితో ఏదైనా ఎంజాయ్ చేపించుకుంటే చెప్పేసి ఇది ఆడిపించాం అనమాట. తర్వాత ఉయ్యాలు ఊగాము, ఏదో ఒకటి ఆడుకున్నాము. తర్వాత స్లైడ్ దగ్గరికి వెళ్ళి అదొకటి ఆడాము. అండ్ మా మమ్మీ కూడా ఉయ్యాలు ఊగారు అనుకోండి. ఇలా ఎంజాయ్ చేసి రాజీవ్ గాంధీ పార్క్ మొత్తం షూట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. అండ్ మీకు పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ అయితే పార్క్కి కొంచెం వెనక్కి బ్యాక్ సైడ్ వచ్చి పార్క్ చేసుకోవాలన్నమాట. అది కూడా నేనైతే వీడియోలో చూపిస్తాను.